అండోయ్ బాగున్నారా? రషోకాను వ్లాగ్స్ స్వాగతం అండి. ఈరోజైతే నేను చేపల పులుసు పెట్టేస్తున్నానండి. ఎలా చేయాలి ఏంటి టేస్టీ చేపల పులుసు అండి. ఇలా పెట్టుకున్నారనుకో 2 రోజులు కూడా బాగుంటుందండి. పులుసు ఏం పాడవకుండా ఉంటుంది. ఒకసారి చూసేద్దామండి ప్రాసెస్ ఏంటి అనేది. ఒక దళసరి గిన్నె పెట్టుకోవాలని వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకుని దాంట్లో కొద్దిగాని ఒక హాఫ్ స్పూన్ మెంతులుని, ఒక హాఫ్ స్పూన్ జీలకర్రని, ఒక హాఫ్ స్పూను ఆవాలు కొద్దిగా దోరగా వేయించాలండి. నూనె లేకుండా వేయించేయాలండి. ఇది పొడి కొట్టుకుంటాం కదా, అందుకోసం నూనె వేసామనుకోండి రాదు పొడి. ఇలాగ దోరగా వేయించేసిన తర్వాత మనం కలంలోని నూరేసుకోవచ్చులేండి, కొద్దిగానే కదా. అప్పటికప్పుడు కొట్టుకున్నది అయితే భలే వాసన వచ్చేస్తుందండి. మెంతులు కంపల్సరీ వేయాలండి చేపల పులుసులోని. ఇది నెల్లూరు చేపల పులుసు టైపు కూడానండి, బాగుంటుంది చక్కగానే. ఇప్పుడు మొత్తం తీసేసి కలంలో వేసేసుకుందాం. చల్లారిన తర్వాత మనం చేసుకుందాం. చింతపండు కూడా ఒక 50 గ్రాముల చింతపండు నానబెట్టుకుని ఉంచుకోవాలండి పులుసుకు కావాల్సింది. 1 కేజీ చేప ముక్కలు తీసుకున్నాం అనుకోండి, ఒక 50 గ్రాములు చూసుకోవాలి. కొద్దిగా నూనె వేసి దాంట్లోని నూనె వేడెక్కిన తర్వాత పోపు సరుకులు ఆవాలు అవి వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పొడి వేస్తాం కాబట్టి ఇబ్బంది లేదులేండి. ఉల్లిపాయ ముక్కలోనే పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా మగ్గాలండి బాబు. బాగా మగ్గితే టేస్ట్ అదిరిపోద్ది అనమాట. మనకి అడావిడిగా పులుసు చేసేస్తాం అనుకోండి, టేస్ట్ ఉండదు. కొంచెం టైం పడుతుంది. అలా చేసుకోవాలి నిమ్మలంగా ఓపికగాని. గబగబా హై మంట మీద వీటి మీద చేసేసామనుకో టేస్ట్ మారిపోద్ది. అంతేనంటారా? కొంచెం బాగా ఫ్రై అవ్వాలి కదండి. లోపలని టమాటా ముక్కలు కోసేసుకుందాం, చిన్న ముక్కలు. కొద్దిగా ఉప్పు కూడా వేసాను. ఉప్పు వేయలేదు అనుకుంటే ఇంకానే. ఇప్పుడు వేస్తాను చూసారండి. ఉప్పు పులుసు సరిపడా ఉప్పు వేసేసానండి. కేజీ కదండి 2 స్పూన్లు వేసాను. మనం చూసుకోవచ్చులేండి. ఉప్పు ముందే తొందరపడి వేసేసాం అనుకో గబుక్కుని ఎక్కువ అయిపోయింది అనుకోండి తీయలేము, అదో బాధ. కావాలంటే లాస్ట్లో వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను కదండి, 4 అవి కారంగా ఉన్నాయి. 1 స్పూన్ కారం వేసాను. కావాలంటే తర్వాత వేసుకుందాం. ముందు ప్రస్తుతానికి ఇలా కానిచ్చేయండి. అయితే ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ పడతాయిలేండి. గ్రేవీ కావాలి కదా, మరి పులుసు చిక్కగా ఉండాలి కదా. లొట్టచారులాగా పలచగా పెట్టేసుకుంటే బాగోదండి పులుసు అసలు. దాంట్లోనే కొద్ది ధనియా పౌడరు వేసాను. ధనియా పౌడర్ ఆల్రెడీ కొట్టేసి ఉంది కదా, అది వేసేసాను. తర్వాత టమాటా ముక్కలు చిన్న ముక్కలు కోసేసి వేసేసాం. చిన్న ముక్కలు కోసుకుంటే గ్రేవీ బాగా వచ్చేస్తుందండి. అందువల్ల టమాటా ముక్కలు వేసేసి బాగా మగ్గనివ్వాలి. ఇది టమాటా ముక్క మనకి ఎగిరిపోయి అది మెత్తగా అయిపోవాలని పేస్ట్ లాగా అప్పుడు వరకు మగ్గనిచ్చేయాలి. దాంట్లోని పులుసు ఇలా పెట్టుకున్నారనుకో 2 రోజులు తినచ్చు. చక్కగా ఉంటుంది పులుసు. భలే వాసన వచ్చేస్తుంది, ఇల్లంతా వాసన వచ్చేస్తుంది. పలానా వాళ్ళు పులుసు చేసుకుంటున్నారని అందరికీ తెలిసిపోద్ది. అంత గుమగుమలు ఆడిపోతూ ఉంటుంది. ఈ పొడుము కూడా వేసుకున్నాం అనుకోండి ఇంకా అదిరిపోద్దండి బాబా. ముందు ఇలాగా బాగా ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం. ఎప్పుడు వంట అనేది ఒక కళ, ఒక ఆర్ట్, ఒక కళా నైపుణ్యంగా చెయ్యాలండి. అడావిడిగా చేసేయకూడదండి బాబా. చేసేస్తే సరిగ్గా రావు కూరలు. అప్పుడు కొట్టేసుకున్న తర్వాత అది కూడా వేసేద్దాం. ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, మెంతులు ఒక 1/2 టీ స్పూన్ వేసానండి. అవి మెంతులు చేదు రావండి బాబా పులుసులోని. మెంతులు వేసుకోకపోతే, మెంతులు వేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి పులుసు. మనం మెంతులు వేసుకోకుండా చేదని చేసేసామనుకోండి టేస్ట్ మారిపోద్ది. బాగా అసలు మెంతులు వేసుకోవాలి పులుసుకి ఎప్పుడు కూడానే. అలాగా పొడి కొట్టుకోవాలి. లోపల ఇది మగ్గుతూ ఉంటుంది కదండి. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, ఉప్పు కూడా వేసేసాను. కారంని చక్కగా మగ్గనివ్వాలండి దగ్గరికి వచ్చే వరకుని. చూసారా కొత్తలాడిపోతుంది నూనెలోని, భలే ఉంది. ఇప్పుడు పొడి వేసేద్దామండి. పొడిగానే భలే వాసన వచ్చేసిందండి. ఇల్లంతానే భలే వచ్చేసింది. ఎంత బాగా వాసన వచ్చేసిందో. ఇలా ట్రై చేయండి. చేపల పులుసు భలే ఉంటుంది. ఏ చేప అయినా సరే ఇలా చేశారనుకో భలే టేస్ట్ వచ్చేస్తుంది తెలుసా.
కొద్దిగా బాగా మగ్గనివ్వాలండి. ఈ దీంట్లోనే మనం వేసుకునే పళ్ళు, గిళ్ళు గట్టా అన్నీ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఆల్రెడీ నేను చేసేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్‌లోని. తెచ్చి ఏత్తన్నాను. ఇదొకసారి చేసి చూపిస్తానులేండి వీడియో నిలవ ఉండడానికి. అంతకుముందు వేరే యూట్యూబ్‌లో నాది పాతదుండేది దాంట్లో చేసాను. డిలీట్ అయిపోయినాయి కదండీ! మళ్ళీ దీంట్లో చేసి పెడతానులేండి. అందరికీని యూజ్ అవుతది. బయట కొనకండల్లా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాసిడ్ తెచ్చి చేసేత్తన్నారంట. గోల గోల కింద ఉంది. కొద్దిగా ఓపిక చేసుకొని కూసింత ఇలాగా పొళ్ళు చేసుకోండి. లేదంటే మాలాంటోళ్ళ దగ్గర కొనుక్కోండి. పొళ్ళు చేసి పెట్టమని అడిగితే దానికి తగ్గట్టు చేసేసి ఇచ్చేత్తాము. పోనీ ఎంతో కొంత డబ్బులు ఇద్దురు గానీ. అంతేగాని ఖాళీ లేదనుకోండి మాలాంటోళ్ళు ఖాళీగా ఉంటారు కదా పంటలు వచ్చినోళ్ళు. వాళ్ళని అడిగారనుకోండి చేసి పెడతారు. మాకు బిజినెస్ ఉంటుంది, మీకు ఇది ఉంటుంది. ఏమంటారు? ఆ వీడియో బాగుందండి, అందరికీ నచ్చిందయితే. సరే అండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత కాసేపు కూర్చొని మగ్గనివ్వాలండి. ఇది ఎక్కువ మగ్గితేనే బాగుంటుందండి. ఓ నీళ్ళలో పోసేసి ఉడకపెట్టేస్తే టేస్ట్ ఉంటుందండి పులుసు. నేను అలాగే ఇంట్లోని చపాతీలు, కూరలు అయ్యి ఇయ్యి చేద్దాం సాయంత్రం పూట పాపం ఉద్యోగస్తులు ఉంటారు కదా ఆడోళ్ళు అని పెట్టాను కానీ పెద్దగా రెస్పాన్స్ రాలేదండి. ఒకళ్ళు ఇద్దరు అలా వస్తున్నారు. సర్లే ఇంకా అని ఊరుకున్నాను. ఏంటంటే శుభ్రంగా చేసిన చోట కొనుక్కోరండి బాబా. బయట బయట గబగబా తినేసేయాలి. ఇంట్లో చేసినట్టుగా చేస్తే మాలాంటి వాళ్ళ దగ్గర చేయించుకోవచ్చు కదా. అందులోనే ఆ స్వీట్లని, పచ్చళ్ళని, కూరలని, దోశలని, చపాతీలని సాయంత్రం పూట అదిని ఏదన్నా చేపలకి పులుసు సంబంధించిన పౌడర్ అండి. అది అది కూడా వేసాను ఒక స్పూను. చక్కగా మగ్గనిచ్చేస్తే అది భలే పట్టేస్తుందండి. గ్రేవీ బాగా వాసన వచ్చేస్తుంది అలా చేస్తుంటేని. ఇప్పుడు చింతపండు పిసికేద్దాం దాంట్లోకి. 50 గ్రాముల చింతపండు అంటే 50 గ్రాములు పిండేసి వేసేయకూడదండి. గుజ్జు కానీ ఇంత అంత వేసుకోవాలి. చూపిస్తాను చూడండి అలా ఎలా చేస్తున్నానో ఏటో. ఇలా చేసుకున్నారనుకో భలే వాసన వస్తుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది తెలుసా పులుసు. వీలైతే బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు కూడా వేసుకోండి అలా బాగుంటుంది. నేను మర్చిపోయాను, అయినా లేవులేండి. మర్చిపోయిన అనడం కన్నా ఉన్నది ఉన్నట్టు చెప్పేయడం మంచిది కదా. లేవులేండి, లేకపోయినా పులుసు చాలా బాగా వచ్చింది అలా. బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ఏం పర్వాలేదు. చింతపండు ఇలాగ గుజ్జులా చేసుకుని పిండుకోవాలన్నమాట. ఇప్పుడు అది మనం టమాటా ముక్కలు ఇవన్నీ వేసాం కదా, దాంట్లో సగం గుజ్జు అయినా రావాలి. అది అలా లెక్కేసుకుంటే కనుక కొంచెం నీళ్ళు పిండేసుకుని ముద్దగానే చాలు సరిపోద్దండి. ఇప్పుడు కొద్దిగా మగ్గనివ్వండి. ఆ చింతపండు, ఈ టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అవన్నీ మగ్గనిస్తే ఉల్లిపాయ ముక్కలు పుల్లపుల్లగాని, టమాటా ఏమో పేస్ట్ అయిపోద్ది కదా, గ్రేవీగా వచ్చేస్తుంది. మిరపకాయ ముక్కలేమో పుల్లపుల్లగా భలే ఉంటాయి మధ్య మధ్యలో నంచుకుంటేనే పులుసులోని. కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లేదులేండి. కొత్తిమీర వేసేసుకోవాలి కొద్దిగాని ముందు కొంచెం, తర్వాత దించేసుకునేటప్పుడు కొద్దిగా డెకరేషన్కి అయితే కొద్దిగా వేసేసుకోవచ్చు. ముందు వేసుకుంటే ఆ ఫ్లేవర్ పులుసులోకి దిగుతుంది అనమాట. లాస్ట్లోని ఫ్యాషన్గా తర్వాత వేసేసుకుందాం కానీ ముందు పులుసులో కొద్దిగా కూసింత వేసుకోవాలి ముక్కలు కోసుకుని. చింతపండు పిండి వేసిన తర్వాత కూడా కాసేపు మగ్గనివ్వాలి. అలాగా మగ్గనిస్తే బాగుంటుంది అన్నమాట పులుసు. అడుగంటుకోకుండానే అప్పుడప్పుడు నేను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఒక 5 నిమిషాలు సరిపోతుందండి. అలా ఎక్కువ పెట్టేయకండి. పైకి నూనె తేరే వరకుని అలాగా మగ్గనివ్వాలన్నమాట. చూడండి నేను పెడతాను, కానీ సిమ్లో పెట్టుకోండి. అలా పొయ్యి హైలో పెట్టేయకండి. చూసారా నూనె తేలిపోయింది పైకి. అలాగ వచ్చే వరకు ఉంచుకుని ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలన్నమాట. అది మాట ఇది ఇప్పుడు కరెక్ట్ టైం అన్నమాట, నీళ్ళు పోసుకునే టైం. చేప ముక్క వేయకపోయినా పులుసు చేపల వాసన వచ్చేస్తుందల్లా ఎలాగొచ్చేస్తుందో. శుభ్రంగా కడిగేసి చేప ముక్కలు ఉప్పు వేసేసి కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది అయిపోయింది కదల్లా దాంట్లో వేసేద్దాం ముక్కలు వేసేసి 10 నిమిషాలు ఉడికితే చాలు. ఎక్కువ ఉడకబెట్టేసుకోకూడదు. 10 నిమిషాల్లో ఉడికిపోయింది అనుకోండి, మనం దించేసుకోవచ్చు. కొంచెం చిక్కబడాలి పులుసు. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసాం కదా, చూసారా కొద్దిగా ఉప్పు సరిపోలేదు, ఉప్పు వేస్తున్నాను. 3 స్పూన్లు పట్టేసింది కొద్దిగానే.
కారం కూర వేస్తున్నాను, అలా కారం కూడా సరిపోలేదు. వీటిలో కారం ఉప్పు సరిగ్గా ఉండాలి, ఉండకపోతే టేస్ట్ ఉండదు. అంటే నీ ఉప్పేమో 3 స్పూన్లు, కారం ఏమో 2 స్పూన్లు పట్టేసింది. ఇలాగా కొత్తలాగా మరిగిపోయిన తర్వాత పులుసులో నీళ్ళు వేసాం కదా, నీళ్ళు మరగాలన్నమాట. మరిగిన తర్వాత మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోద్ది. ఇప్పుడు వేయాలన్నమాట. ఏంటయ్యి అసలైన చేప ముక్కలు అన్నీ వేసేసుకోవాలి. ఓ పొలోమంటే వేసేయకుండా చక్కగానే వజ్జిగా అలా రౌండ్గా పెట్టుకుంటారండి. ఇంకా వేసిన తర్వాత మనం గరిటెతో కడపకూడదండి. అలా ఫస్ట్ కలిపేసుకుని ఉంచేసుకుని తర్వాత ఇలాగా అంటే సరిపోద్ది. ఒక కేజీ చేప ముక్కలండి అవి. కొంచెం అలా కదిపెడితే అవి సెట్ అయిపోతాయి అన్నమాట. ముక్కలు సెట్ అయిపోతే మనం మూత పెట్టేసి 10 నిమిషాలు కదపకుండా ఉడకపెట్టేద్దాం. 10 నిమిషాలు ఉండవు, అంతకన్నా ఎక్కువసేపు ఉడకక్కలేదు. బాగా ఫాస్ట్గానే ఉడికిపోతాయండి. అలా చేప ముక్కలు మనం ఉడకబెట్టే అక్కర్లేదు. అవి చికెను మటన్ లాగా అది కొద్ది మీడియం మంట మీద ఉడకబెట్టేసుకోండి. మరీ సిమ్లో పెట్టకూడదు, పొయ్యి మరీ హైలో పెట్టకూడదు అన్నమాట. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ఇంకా కొద్దిగా ఇంకొంచెం ఉడకాలి. అది ఎలా తెలుస్తుందంటే కొద్దిగా నీరు ఎక్కువ ఉంది కదా, ఇలా కొద్దిగా ఇది అవనండి. చూడండి, పైకి అయితే నూనె తేలిపోయింది, ఉడికిపోయినట్టే. కొత్తిమీర వేసేసుకుందాం, చల్లారి పెట్టేసుకుందాం. తెలిసిపోతే మనకు వాసన వచ్చేస్తుంది, గుమ్మగుమ్మ వాసన, చేపల పులుసు వాసన వచ్చేస్తుంది ఉడికిపోయినట్టు. అది ఎక్స్పీరియన్స్ ఉన్న వంట వాళ్ళకైతే తెలిసిపోద్ది. ఇక చూసారా, చేప పులుసు భలే వచ్చేసింది. ఇది చల్లారిన తర్వాత వేసుకుంటే భలే ఉంటుంది. వేడివేడిగా వేసుకున్న సూపర్ ఉంటుంది. అలా బాయ్.